హాయ్, అందరికీ నమస్కారం. ఆ గ్రీన్ టమాటోస్ జుకిని నేను ఎందులోకి వాడుతున్నానో చూపించినా ఈరోజు అండుకొరలతో పొంగలి చేశాను, దానిలోకి వాడుతున్నాను. పొంగలి అన్నప్పుడు పెసరపప్పు ఉండాలి కదా, దానికోసం పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పొట్టు పెసరపప్పుని 3 గంటలు నానబెట్టుకున్నాను. 4-5 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. తక్కువలో తక్కువ 3 గంటలైతే నానితే బాగా వస్తుంది. పప్పు నానిన తర్వాత వాడుకునే ముందు మంచిగా పిసుక్కుంటూ నీళ్ళన్నీ తీసేయాలి, కడిగేసుకోవాలి. కడిగి నీళ్లు తీసేసేటప్పుడు ఆ పొట్టు కూడా నీళ్ళతో పాటు పోకుండా ఉండడం కోసం ఇలా జాలి బుట్టలోకి వాడేసుకున్నాను. పప్పుని అలా 3-4 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఒక పాత్రలో నీళ్లు వేడైన తర్వాత ఆ పప్పుని ఇందులోకి వేసుకోవాలి. కనీసం 3 గంటలు నానబెట్టుకోవడం వల్ల మంచిగా కుదురుతుంది అని చెప్పాను కదా, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా కూడా ఉంటాయి. ఇక మొదటి 5 నిమిషాల్లో వచ్చే నురగను కూడా తీసేసేయాలి. అలా నురగ నీళ్ళు తీసేటప్పుడు కూడా పప్పు పైన పొట్టు పోతుందని జాలి పెట్టుకున్నాను. ఆ నీళ్ళని తీసేసిన తర్వాత పొట్టుని మళ్ళీ పాత్రలోకి వేసేసుకున్నాను. అలా నురగ నీళ్ళని తీసేసుకున్న తర్వాత పప్పు ఉడికేటప్పుడు నెయ్యి లేదా నూనె, ఈరోజు పొంగలి కాబట్టి నెయ్యి వేశాను. ఇక మిల్లెట్స్ని నానబెట్టిన నీళ్ళని మాత్రం పారబోసుకోకూడదు, అందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇలా మిల్లెట్స్ని నానబెట్టిన నీళ్ళు మరిగేలోగా జుకిని అండ్ పచ్చి టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు నానబెట్టుకోవడం తక్కువలో తక్కువ 3 గంటల నుంచి 6 గంటలు అని చెప్పాను కదా, మిల్లెట్స్ మాత్రం తక్కువలో తక్కువ 6 గంటలు. అసలు 6 గంటలు కంటే 8 లేదా 10 గంటలు ఈజ్ ద బెస్ట్ థింగ్. కానీ ఈరోజు నేను సమయం సరిగా చూసుకోకపోవడం వల్ల 6 గంటలు మాత్రం నానాయి. మిల్లెట్స్ని అలా 8 గంటలకు పైగా నానబెట్టుకోవడం వల్ల మిల్లెట్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి కదా, ఇంకా దాని సూక్ష్మ కేంద్రం వరకు నీళ్లు వెళ్ళి నానాలంట. అప్పుడే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అందుకోసం నేను ఇదివరకు వీడియోస్లలో కూడా చెప్పాను ఈ విషయం, అయినా సరే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. మిల్లెట్స్ని పప్పు కడిగినట్టుగా పిసుక్కుంటూ కడగకూడదు. మరీ ఎక్కువగా నీళ్లు పోయకుండా మిల్లెట్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఫింగర్తో ఒక్కసారి ఇలా తిప్పినట్టు చేసి ఆ నీళ్లు పారబోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న నీళ్ళని మాత్రం పారబోసుకోకూడదు, ఖచ్చితంగా వాడుకోవాలి. ఈ మధ్య అన్ని పప్పుల్లోకి మునగాకు పొడి మంచిగా వేస్తున్నాను కదా, అలాగే ఈ పొంగలిలోకి కూడా పోపులోకి మంచిగా వేశాను మునగాకు పొడి. ఇలా పొంగలి చేసినప్పుడు పప్పుకి కానీ మిల్లెట్కి కానీ 1:3 రేషియోలో వాటర్ పోసుకోవాలి. ఇవి వాటర్ బాగా పీల్చుకున్నాయి, అందుకోసం నీళ్లు మళ్ళీ వేడి చేసి పోసాను. ఈ మధ్య నాకు కొత్తగా తెలిసిన విషయం, మిల్లెట్ పొంగలి చేసినప్పుడు పప్పు 1 రేషియో తీసుకుంటే మిల్లెట్ 3 రేషియోస్లో తీసుకోవాలంట. సర్వింగ్ ఆఫ్టర్ 10 minutes.